పంట దిగుబడి డబుల్ అయిపోవాలి. ఒక్కోసారి త్రిబుల్ గూడా అయిపోవాలండి. ఇంట్లో నుంచే మొత్తం ఆపరేట్ చేసేయాలి. ఏది ఎరువులేయటం దగ్గర నుంచి, నీళ్లు పెట్టడం దగ్గర నుంచి అంతా గూడా ఈవెన్ పిచికారీతో సహా ఇంట్లో నుంచే అయిపోవాలి. ఖర్చు బాగా తగ్గిపోవాలి. ఏది ఎరువుల ఖర్చు, కరెంటు ఖర్చు, నీటి ఖర్చు, చాలా ఉంటాయి గదండీ! ఆ ఖర్చులు గూడా తగ్గిపోవాలి అంటే ఆటోమేషన్ అండి. అగ్రికల్చర్‌లో కూడా ఆటోమేషన్ తీసుకొచ్చేశారు. అంటే నమ్మరు. మన దేశంలో చాలా తక్కువండి. ఆ మధ్య ఒకాయన చెప్పాను. కర్ణాటక చెందిన 70 ఏళ్ళాయన. వెనక్కెళ్ళి చూసుకోండి రీల్స్‌లో ఉన్నాయి. తీసుకొచ్చాడు. ఏది ఇజ్రాయిల్ ఎళ్ళాడు. అక్కడి నుంచి ఆ స్మాల్ టెక్నాలజీని తీసుకొచ్చాడు. ఇక్కడ పండిస్తున్న రైతులకి 3, 4 రెట్లు పండిస్తున్నాడండి చెరుకు. అన్ని చోట్ల ఇది సాధ్యమే. ఆల్రెడీ కొంతమంది మొదలుపెట్టేశారండి. సోలనాయిడ్ వాల్వులని చెప్పి, సెన్సార్లు ఇలా చాలా ఉంటాయండి. ఏది ఆటోమేషన్‌లో చాలా ఉంటాయి. ఈవెన్ మొబైల్ ఫోన్, మొబైల్ యాప్ కూడా ఉంటుంది. అంతా అక్కడి నుంచే కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. పంటకి ఏది, ఎప్పుడు, ఎంత అవసరమో అది గుర్తించేస్తూ ఉంటుంది. ఆ టైంకి ఆటోమేటిక్‌గా దాన్ని అందించేస్తూ ఉంటుందండి. అంటే గ్రోత్ ఎలా ఉంటుంది? పోషకాలన్నీ కరెక్ట్‌గా ఎంత అవసరమో అంత వెళ్ళిపోతున్నప్పుడు పంట గ్రోత్ ఎంతుంటుంది తెలుసు కదా! సో, ఇది ఇప్పుడు అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ ఆల్రెడీ దీన్ని టేకప్ చేసేసింది. ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 15,000 హెక్టార్లలో స్టార్ట్ చేద్దాం అనుకుంది. సో, మరి మీరు ముఖ్యంగా ముందు హార్టికల్చర్ రైతుల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. మీరు హార్టికల్చర్ అంటే అర్థమైంది కదండీ! హార్టికల్చర్‌లో మీరు ఏం పండిస్తున్నా గానీ, నేను కూడా ఇక్కడుంటాను అంటే హెక్టార్‌కి గుర్తుంచుకోండి. ఒక హెక్టార్‌కి 55% సబ్సిడీ ఇస్తుందండి. అంటే నాకు ఇంకా ఎక్కువ పొలం ఉందండి అనుకుంటారేమో 45% ఇస్తుంది. అంటే 18,000. యావరేజ్‌గా ఒక హెక్టార్ అంటే తెలుసు కదా మీకు. హెక్టార్‌కి 40,000 అవుతున్నప్పుడు 55% అంటే ఆల్మోస్ట్ ఆల్ 20,000 పైన సబ్సిడీ. ఇక్కడ 18,000 పైన సబ్సిడీ ఇస్తోంది. ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా. మరి ఈ పైలట్ అయిపోయాక మాకివ్వరా అంటే అందరికీ ఇస్తారండి. కాకపోతే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ రకంగా పంట పండిస్తాను. మొత్తం అంతా కూడా ఆటోమేషన్ చేసేస్తాను. అంతా ఖర్చులన్నీ తగ్గించేసుకుంటాను. దిగుబడి 2, 3 రెట్లు పెంచుకుంటాను. క్వాలిటీ పంటని బయటికి తీస్తాను అనుకునే రైతులుంటారు గదండీ! ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొంతమంది ఉంటారు మీలో. ప్రయోగాలు చేయటానికి వెనకాడరు. ఇదేం భారీ ప్రయోగం ఏం గాదు. రైతులు ఇప్పటికి ఎంతో ఖర్చు పెట్టుంటారు. చాలా విషయాల్లో పాపం ఇబ్బంది పడి గూడా ఉంటారు. సో, ఇదేమీ వేస్ట్ అయ్యేది గాదు. ఎన్నో దేశాల్లో పరీక్షించిన తర్వాత సక్సెస్ ట్రయల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వమే స్వయంగా తీసుకొస్తోంది కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రయోజనం పొందేయండి. ముందైతే మీకు ఇన్ఫర్మేషన్ లోపం ఉండకూడదని చెప్పి షేర్ చేస్తున్నా. మీ ఏరియాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. ఇదిగో ఇది మొదలైందంట కదా ఆటోమేషన్ ప్రాజెక్టు ఇన్ అగ్రికల్చర్. నేను కూడా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసేయండి. ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీ త్వరలో మీకు షేర్ చేస్తాను.